మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విశాల. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ నెత్తళ్ళతో ఉల్లికాయల కూర. దీనికి కావలసిన పదార్థాలు రండి చూద్దాం. మెయిన్ ఇంగ్రీడియంట్ నెత్తళ్ళు, ఉల్లికాయలు, కొత్తిమీర, చింతపండు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కారం, ఉప్పు, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్. స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టుకుందాం. ఈ మట్టి పాత్రలో ఏదైనా సరే వంట దాని టేస్టే వేరండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో మీకే తెలుస్తుంది. నాన్ వెజ్ ఏదైనా సరే మట్టి పాత్రలోనే చాలా బాగుంటుంది. ఇది మట్టి పాత్ర హీట్ ఎక్కింది కదండి. కొద్దిగా ఆయిల్, కొంచెం అది హీట్ ఎక్కాలండి. ఉల్లిపాయలు వేసుకుందామండి. ఇదేంటంటే మట్టి పాత్ర కొంచెం హీట్ అవ్వగానే, మరీ ఎక్కువ కాదు, ఖాళీ గిన్నె పెట్టేసి ఎక్కువసేపు హీట్ చేస్తే ఆయిల్ వేస్తే మాత్రం పగిలిపోతుందండి కొన్ని పాత్రలు. అందుకు లైట్గా ఇలా పెట్టగానే కొంచెం ఆయిల్ వేసి హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ అప్పుడు ఉల్లిపాయలు వేసుకోండి. అయితే చాలాసార్లు బ్రేక్ అవుతాయండి అలాంటివి. మట్టి వంట చాలా డెలికేట్గా ఉంటాయి కదండి. ఈ టిప్ని ఫాలో అవ్వండి మీరు. తెలిసిన వాళ్ళకైతే కాదు, తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఎందుకంటేనండి ఇది ముందుగా నెత్తళ్ళు వేసాక కానీ వేసామంటే మాత్రం చేపలు చెదిరిపోతాయండి. అందుకే ముందుగుండానే ఉల్లిపాయలు కొంచెం వేయించిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన అంతా పోయాక అప్పుడు చేపలు వేద్దాం. ఇది వేగేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చిదనం పోయింది. ఇప్పుడు చేపలు వేద్దాం. చేపలు కొంచెం వేగితాయి కదండి. కొద్దిగా పసుపు, కొంచెం కారం, ఇంకేం చూసుకోండి. పచ్చిమిరపకాయలు నేను 4 వేసాను. మరీ కొంచెం వేగాక మాత్రం గరిటె ఎక్కువ పెట్టకూడదండి. చేపలు వేగుతున్నాయి కదండి, ఇదే టైంలోనే ఉల్లికాయలు కూడా వేసేద్దాం. ఏంటంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా గరిటెలో పెట్టకూడదండి. ఇలా క్లాత్ పట్టుకొని జస్ట్ ఇలా కుదపాలి. ఎందుకంటే చేపలు వేసాక కానీ ఇంకా మనం ఉల్లికాయలు అవి వేసాం కదండి, దానికి కొంచెం మనం వేగాలని గరిటె పెడితే మాత్రం చేపలు చిదిరిపోతాయండి. జస్ట్ ఇలా గుడ్డతోనే ఇలా పట్టుకొని ఒకసారి 2 సార్లు ఇలాగంటే చాలు. జస్ట్ అలా వేగుతూ ఉంటుంది. గరిటె పెడితే మాత్రం ఇంకా చేపలు మరి కూర ఉప్మాలా అయిపోతుందండి. అది ఆ టేస్టే బాగోదు. చేపలంగా ఉంటేనే రుచి ఎక్కువ మనకి. అలా తినడానికి ఎంజాయ్ చేస్తాం కదా మనం. కొంచెం ఇలా వేగుతుంది కదండి, చింతపండు గుజ్జు వేద్దాం. కొంచెం చేపలకి కొద్దిగా చింతపండు ఉంటే రుచి ఉంటుందండి బాగా. కొంచెం ధనియాల పొడి, ఎక్కువ అవసరం లేదు, చాలా కొద్దిగా. కొంచెం గరం మసాలా, ఎక్కువ అవసరం లేదు, అది కూడా కొద్దిగా వేయండి. కొంచెం లాస్ట్లో కొద్దిగా వేద్దాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర మళ్ళీ వేస్తున్నాను.
కొంచెం మనం గరిటది పెట్టకుండా జస్ట్ పక్క నుండి వాటర్ వేసుకుందామండి. ఈ నెత్తళ్ళకి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదండి, కొద్దిగా అయితే దాంతోనే కుక్ అయిపోతుంది. వేసాం కదా, ఒక్కసారి కలుపుదాం ఇటు అటు. చూసారు కదండి, దగ్గరికి అయిపోయింది. కొంచెం కలుపుకునేటట్టుగా ఉంటే బాగుంటుంది. ఇంకా స్టవ్ కట్టేస్తున్నాను, కొద్దిగా కొత్తిమీర జరుపుకుందాం. అయిపోయిందండి. ఈ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ చిన్న చేపలు కదా, చాలా మంచిది. బాలింతలు కూడా ఇలాంటిది కర్రీ తినొచ్చు. ఇదేనండి మన నెత్తళ్ళతో ఉల్లికాయల కర్రీ. థ్యాంక్ యూ సుమన్ టీవీ.